జగ్గయ్య గారు, మనోహర్ గారు మన రుద్రసింహ మూవీ ప్రొడ్యూసర్స్ ని ఈ యొక్క వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఏ తవతల ఆ ఊరు, ఏ యువతల ఈ ఊరు, నడి మధ్యన గొర్రెల మంద, నేనెట్టా పోయేది అయ్యో రామ అంటూ ఈ ఫస్ట్ సాంగ్ రివీల్ చేయడానికి మన సుమన్ సార్ స్టేజ్ మీదకి రావడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. సో టైం తక్కువ ఉంది కాబట్టి ఫస్ట్ సాంగ్ రిలీజ్. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్. సాంగ్ ప్లీజ్. ఈ సినిమాకి ఏం సంబంధం లేదండి నాకు. యాక్చువల్లీ సముద్ర నాకు మంచి మిత్రుడు. మాకు ఇప్పుడు కాదు, మా డైరెక్టర్ శరత్ గారితో పరిచయం. దాదాపు 25 సంవత్సరాల నుంచి నాకు పరిచయం. సముద్ర నాకు ఇట్లా రావాలన్నా మీరు ఇట్లా ఆడియో ఉందంటే సరే డెఫినెట్గా ఎవరెవరు ప్రొడ్యూసర్ డైరెక్టర్ అందరూ కొత్త వాళ్ళు, సో మీరు రావాలనంటే మెయిన్గా ఏంటంటే సముద్ర కోసం నేను వచ్చాను. తర్వాత అందరూ కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఈ ఫిలిం ఇండస్ట్రీలో రావాలి. సినిమా ఎందుకంటే సినిమా అనేది శుక్రవారానికి డిసైడ్ అవుతుంది హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది. సో పెద్ద సినిమా చిన్న సినిమా అంటే ఏమి లేదు ఇక్కడ. సో బెస్ట్ విషెస్ ఇవ్వాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి నేను రావడం జరిగింది. అదేవిధంగా మా మిత్రుడు భానుచంద్ర గారు నన్ను తెలుగు సినిమాలు పరిచయం చేసింది. భానుచంద్ర నేను అది మర్చిపోను. తమిళ నుంచి నన్ను తెలుగు తీసుకొచ్చారు. అసలు నిజంగా నాకు జోష్యం చెప్పింది ఆయన. తమిళగానే నువ్వు తెలుగులో ఇంకా బాగా నువ్వు రైజ్ అవుతావు అని చెప్పి మరి చెప్పడంతో వచ్చాను. మరి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే నా నిర్మాతలు, దర్శకులు ఎవరైతే ఉన్నారో నాకు సినిమా అవకాశం ఇచ్చిన వాళ్ళు, నాకు సపోర్ట్ ఇచ్చిన టెక్నీషియన్స్. సో నేను అదే చెప్తున్నాను, మన అందరూ ఏంటంటే ఫ్యామిలీ అని చెప్తున్నాను తప్ప ఫ్యామిలీగా ఉండట్లేదండి. సో అందరూ మన ఏంటంటే నా రిక్వెస్ట్ ఏంటంటే మన అందరూ ఫ్యామిలీ లాగా ఉండాలి. మన సినిమా కాకపోయినా వేరే వాళ్ళ సినిమా కాకపోయినా అందరూ ఫ్యామిలీ లాగా ఉంటేనే అది ఫ్యామిలీ లాగా ఉంటుంది. అంతేగాని ఇది నా సినిమా నాకు సంబంధం లేదు, ఆ సినిమా నాకు సంబంధం లేదని చెప్పడం కాదు. సో మనం చెప్పడం కాదు, ఫ్యామిలీ అని చెప్పి లెట్ us మేక్ ఇట్ లుక్ లైక్ ఫ్యామిలీ. టెక్నీషియన్స్, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ కోటేశ్వరరావు గారు, దర్గయ్య గారు, ఆంజనేయ గారు, వీళ్ళందరూ పిక్చర్లో వేషాలు కూడా మీరు యాక్ట్ చేసినట్టు ఉన్నారు. సో చెప్పలేమో ఎవరు జాతకం ఎట్లా ఉంటుందో తెలియదు. ఒకవేళ మీరు ఆ లైన్లో మీరు బిజీ అయిపోతే కంటిన్యూ చేయండి. ఏదేమైనా హీరో, హీరోయిన్ అండ్ ఈ సినిమాకి బాగా కష్టపడి పనిచేసిన టెక్నీషియన్స్, డైరెక్షన్ సైడ్ నుంచి, డైరెక్షన్ సైడ్ నుంచి, తర్వాత కెమెరా సైడ్ నుంచి టెక్నీషియన్స్, ఎడిటర్ అందరినీ పేరు అందరినీ ఏదైనా పేరు వదిలేసినా కూడా నేను అందరినీ చెప్తాను. ఎందుకంటే అందరూ కలిస్తేనే ఒక సినిమా అవుతుంది. అందరూ కలిసి పనిచేశారు ఖచ్చితంగా. ఈరోజు ఇప్పుడు చూసిన సాంగ్ బిట్లో కూడా కెమెరా వర్క్ చాలా నీట్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కెమెరామ్యాన్కి నేను థ్యాంక్స్ చెప్తాను, కెమెరామ్యాన్ టీమ్కి నేను థ్యాంక్స్ చెప్తాను. మిగతా సాంగ్స్ అంతా నేను వినలేదు కాబట్టి నేను దాని గురించి నేను కమెంట్ చేయలేను. సాంగ్స్ గబగబని మీరు వేస్తే వినేసి నేను వెళ్తాను. సో ఎక్కువగా మాట్లాడకుండా ఐ విష్ మూవీ ఎ బిగ్ హిట్ అండి. బాగా డబ్బులు రావాలి అందరికీ, మళ్ళీ సినిమాలు తీయాలి, ఎంతోమంది కళాకారులకి అదేవిధంగా టెక్నీషియన్స్కి అవకాశం ఇవ్వాలి. ధైర్యంగా ఈ పిక్చర్ని చేయడానికి సహాయం చేసిన ప్రొడ్యూసర్స్కి అండ్ ఎంటైర్ టీమ్కి వన్స్ అగైన్ గుడ్ లక్ టు ద హీరో, హీరోయిన్, ఆల్ ది ఆర్టిస్ట్. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సారీ, నేను రుద్రసింహ హీరో కాదు. ఐ థింక్ యూనో మిస్ అయితే పాపం ముద్రసింహ హీరో ఫీల్ అవుతుంది. నేను రామసూర్ మూవీ హీరో. సుమన్ గారు చేశారు మా సినిమాలో. సో స్మాల్ కరెక్షన్. థ్యాంక్ యూ. సెకండ్ సాంగ్ లాంచ్ అతిథులుగా విచ్చేసిన మన హీరో, అందాల హీరో సుమన్ గారు, అలాగే యాక్షన్ హీరో భానుచంద్ర గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మా సాయి వెంకట్ గారు, రామచంద్రనారాయణ, డిఎస్ రావు, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ నా నమస్కారాలు. మా సుమన్ గారు చెప్పినట్టు నాకు కూడా అందరూ కొత్త. మా సముద్ర గారు మా తెలంగాణ డైరెక్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వారు పిలిచారు, రావడం జరిగింది. ఇప్పుడే కలిశాను నాకు ఎస్పీ గారు. కంగ్రాచులేషన్స్ పైసాబ్. తప్పకుండా ఈ సినిమా వాట్ ఎస్ అవి కూడా 6 months అవుతుంది. హలో కూర్చోండి. హలో కూర్చోండి.
అది పేపర్లలో, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అంతట్లో వచ్చింది. నువ్వు చూడకపోతే ఇప్పుడు ఆనందపడు నువ్వు. అయితే ఈ అంటే ఇండస్ట్రీకి కొత్త వాళ్ళు రావడం నిజంగా చాలా చాలా మేమైతే వెల్కమ్ చెప్తా ఉన్నాం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ ఎంత పెద్దగా అవతరిస్తే అంత మంచిది. అంతమంది టెక్నీషియన్స్, ఎంతమంది సినిమాలు తీస్తే అంతమంది టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులకు కానీ అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండి రిటైర్డ్ అయ్యి సినిమా తీయడం అనేది చాలా గ్రేట్ బైసాబ్. మీరు తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీకు చాలా అండదండలు, ఆయన 18 సినిమాలు తీశాడు డైరెక్టర్ గారు సముద్ర. 6 పూర్తి సహకారం ఉన్నది. అలాగే మా ఇండస్ట్రీ తరఫున కూడా నీకు ఎలాంటి సహకారం కావాలని 100% తప్పకుండా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా కానీ, తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా కానీ నీకు పూర్తి సహకారం ఉంటుంది. మీలాంటి కొత్త ప్రొడ్యూసర్స్ రావాలి, డైరెక్టర్స్ రావాలి, ఇండస్ట్రీ ఇంకా బాగా పైకి రావాల్సిన అవసరం ఉంది. మీలాంటి వారు ఒక సినిమా హిట్ అయిందనుకో ఇంకా 10 సినిమాలు తీసే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఇలా నటించిన నటీనటులు కానీ, టెక్నీషియన్స్ కానీ అందరికీ సినిమా హిట్ అయ్యి మంచి పేరు వచ్చి అలాగే మీకు మంచి డబ్బులు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇప్పుడున్న పరిస్థితులలో సినిమా ఇండస్ట్రీకి మంచి ఫ్యూచర్ ఉంది. ఇంతకుముందు మనకు థియేటర్స్ ఉండి శాటిలైట్ ఉండేది, కానీ ఇప్పుడు మనకు ఓటీటీ అని, డిజిటల్ మార్కెట్ అని, అలాగే తెలుగు టు హిందీ అని అన్ని లాంగ్వేజ్లలో డబ్బింగ్ అవుతా ఉన్నాయి సినిమాలు. కాబట్టి ప్రొడ్యూసర్గా ఇప్పుడున్న పరిస్థితులలో చాలా బాగా ఉంది. కాబట్టి తప్పకుండా ప్రొడ్యూసర్స్ సినిమాలు ఎక్కువ తీయడానికి అవకాశం ఉంది. చాలామంది వస్తున్నారు, తీస్తూ ఉన్నారు. ఇప్పుడు షూటింగ్స్ కూడా ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. చాలామంది సినిమాలే కాకుండా ఓటీటీ ద్వారా కూడా చాలామంది ముందుకొచ్చి సినిమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీకు ఎల్లవేళలా మేము మా పూర్తి సహకారం ఉంటుంది. మేము కొత్త వారం అని ఏమాత్రం నిరాశ చెందొద్దు. తప్పకుండా మా పూర్తి సహకారం ఉంటుంది. మీకు ఎప్పుడు ఎలాంటి సహకారం కావాలన్నా ఇప్పుడు ప్రభుత్వాలు కూడా మనకు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కానీ, అటు ఏపీ ప్రభుత్వం కానీ. అలాగే థియేటర్స్ దగ్గర కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో మేము ఓటీటీని కూడా కొంత లేటుగా సినిమాల్ని వేస్తే బాగుంటుంది అనేది కొన్ని ఆలోచనలో ఉంది. తప్పకుండా ఈ సినిమా మీకు మంచి థియేటర్స్ దొరికి మంచి హిట్ అయ్యి దానికి తగ్గట్టుగా మీరు పబ్లిసిటీ కూడా బాగా చేయండి. ఇప్పుడు సుమన్ లాంటి వారు ఇక్కడికి వచ్చి, ఆయన ఇందులో నటించకపోయినా వారు వచ్చి, సుమన్ కానీ భానుచంద్ర కానీ వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి మీకోసం వచ్చారు. కాబట్టి ఈ సినిమా ఇంకా మంచి ప్రేక్షకులను పొంది మీరు ఇంకా పబ్లిసిటీ చేసి ఈ సినిమాని రిలీజ్ చేసి సక్సెస్ కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ సార్. సుమన్ గారు, భానుచంద్ర గారు అన్నట్టు ముఖ్యంగా ఈ ఫంక్షన్కి చిన్న వాళ్ళ ఫంక్షన్ అయినా, కొత్త సినిమా అయినా ఆశీర్వదించడానికి వచ్చిన సుమన్ గారికి, భానుచంద్ర గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్తున్నా. ఇంకో విషయం ఏంటంటే సుమన్ గారు, భానుచంద్ర గారి వల్ల నేను ఇంట్లో చాలాసార్లు తిట్లు తినేవాడిని, వీళ్ళిద్దరు వల్లే. ఎందుకంటే చిన్నప్పుడు కరాటే అనేది పెద్ద పిచ్చులేదు అనమాట. సుమన్ గారు 2 కాళ్ళు చించేసేవాళ్ళు. మనల్ని నేను చించి ఒక 7 పేర్లు తిరిగిపోయాయి. ఇంట్లో మా ఫాదర్ 7 సార్లు తిట్టాడు. అట్లాగా ఈరోజు సుమన్ గారు, భానుచంద్ర గారిని ఇవాళ ఇలా కలవడం, ఇలా చూడడం చాలా ఆనందంగా ఉంది. ఇక కొత్త వాళ్ళు కోటేశ్వరరావు గారు, ఆంజనేయులు గారు, దరయ్య గారు, మన డైరెక్టర్ మనోహర్. ఈ సినిమాకి ఈయన పాటలు రాశాడు, మ్యూజిక్ చేశాడు, మాటలు రాశారు. ఒకటి కాదు, కోటి రామకృష్ణ గారు తలకట్టు కట్టుకున్నాడు. కోటి రామకృష్ణ గారు అన్నీ చేశాడు ఈయన. సో ఇండస్ట్రీ కోటి రామకృష్ణ గారిలో ఎదగాలని కోరుకుంటున్నా. సినిమా అయితే జూనియర్ కోటి రామకృష్ణ గారు. సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. సాంగ్స్ ఆల్రెడీ విన్నాను. సాంగ్స్ ఈయన రాశారు. సాంగ్స్ చాలా బాగున్నాయి. సినిమా కూడా మన కోటేశ్వరరావు గారు కానీ వాళ్ళు కానీ కొత్త వాళ్ళేమో మీకు ఎక్కడ కొత్త వాళ్ళు యాక్ట్ చేస్తున్నట్టు అనిపించదు. చాలా ఎక్స్ట్రానరీగా యాక్ట్ చేశారు. ఈ సాంగ్సే కాదు, కొన్ని సీన్స్ చూసాం, చాలా బాగా చేశారు. సో సినిమాని మీరు అందరూ ఆదరించి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేసి ఇలాంటి ప్రొడ్యూసర్లు ఎక్కువ వస్తే ఎక్కువ మంది ఫుడ్ దొరుకుతుంది. అంటే టెక్నీషియన్స్ కావచ్చు, ఆర్టిస్టులు కానీ అందరికీ. సో మీరు అందరూ ఆశీర్వదించాలి, ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. భానుచంద్ర గారికి, సుమన్ గారికి, మోస్ట్ సీనియర్ యాక్ట్రెస్ ఇక్కడ. సో మీ సినిమాలు చూసుకుంటూ ఆ ఇన్స్పిరేషన్తో వచ్చాం మేము కూడా సార్. సో ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో మేము చూసేటప్పుడు మీ సినిమాలు చాలా డిఫరెంట్ లెవెల్లో ఉండేది. మీరు చెప్పినట్టు కరాటే మీద కానీ, హెవీ యాక్షన్ సీక్వెన్సెస్ కానీ మీ సినిమాలో చూసాం ఎక్కువ.
సో ఇక రుద్రసింహకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ఒక కొత్త యాక్టరే. ఐ డన్ అబౌట్ 6 మూవీస్. నా రీసెంట్ మూవీ రామ్ అసుర్, సుమన్ గారు కూడా చేశారు దాంట్లో మెయిన్ రోల్. సో అమెజాన్ ప్రైమ్లో ఉంది. చాలా బాగా అయింది ఈ సినిమా. అండ్ డెఫినెట్గా కొత్త సినిమా తీయడం ఒక ఎత్తు అయితే, దాన్ని థియేటర్కి తీసుకెళ్ళి రిలీజ్ చేసి ఆడియన్స్ని తీసుకురావడం అనేది బిగ్గెస్ట్ ఛాలెంజ్ అది. సో బట్ ఆడియన్స్ మీకు తెలుసు, చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు. సార్ చెప్పినట్టు కంటెంట్ బాగుండి క్వాలిటీ కానీ అవుట్పుట్ కానీ బాగుంటే డెఫినెట్గా ఆడియన్స్ వస్తారు థియేటర్కి. డెఫినెట్గా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. అలాగే రీసెంట్ సినిమాలు చాలా ప్రూవ్ చేశాయి, చిన్న సినిమాలు చాలా సూపర్ హిట్ అయ్యాయి. సో ఈ సినిమా కూడా ఇప్పుడు దాకా 2 సినిమాల్లో 2 సాంగ్స్ మీరు లాంచ్ చేశారు. క్వాలిటీ వైజ్ కానీ అవుట్పుట్ కానీ టేకింగ్ కానీ చాలా బాగుంది. డెఫినెట్గా కొత్త వాళ్ళు అయినా కానీ చాలా బాగా చేశారు. సో డెఫినెట్గా ఐ థింక్ ద మూవీ విల్ బి గుడ్ హిట్. అందరూ ఈ సినిమాతో మీరందరూ చాలా ప్యాషనేట్గా చేసినట్టున్నారు. సో మీరు మొత్తం A to Z మీరే హ్యాండిల్ చేశారు. అండ్ డైరెక్ట్ ప్రొడ్యూసర్గా ఉండి మీరు ప్యాషన్తో యాక్ట్ చేయాలని వచ్చినట్టున్నారు. సో ఆ ప్యాషన్ ఉంటే డెఫినెట్గా ఇక్కడ ఏ లెవెల్కైనా తీసుకెళ్తుంది. కాబట్టి మీరందరికీ కూడా మేము చిన్నవాడిని, బట్ డెఫినెట్గా మా సపోర్ట్, మా ఎంకరేజ్మెంట్ కానీ వీ కెన్ మోరల్లీ సపోర్ట్, బట్ డెఫినెట్గా ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్ అండ్ కాస్ట్ అండ్ క్రూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. డెవలప్మెంట్ ఆఫీసర్ హైదరాబాద్, we welcome you sir. నేను ఎక్కువసేపు మాట్లాడను. ఇక్కడున్న ఆత్మీయమైన అనుబంధమైన స్నేహితుల దగ్గర నేను కోడేటర్గా పనిచేశాను. భానుచంద్ర గారికి నేను కోడేటర్గా పనిచేశాను. సుమన్ గారి రామసక్కనోడు అనే సూపర్ డూపర్ హిట్ సినిమాకి నేను కోడేటర్గా పనిచేశాను. ఇంకొక మాట చెప్తాను, వి వినాయక్ నా బెస్ట్ ఫ్రెండ్, నాకు ప్రపంచంలో ఉన్న పెద్ద ఫ్రెండ్ అంటే నాకు వినయ్ సుమన్ గారితో డైరెక్ట్ చేయడానికి రెడీ అయిపోయాడు. నేను భానుచంద్ర గారితో డైరెక్ట్ చేయడానికి రెడీ అయిపోయాను. బట్ కొంచెం అటు ఇటు అయిపోయింది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చెప్తాను. నెక్స్ట్ అండి, ఈ టీం అందరికీ, హీరో గారికి, ప్రొడ్యూసర్ గారికి, ఇది సముద్ర సత్తా, ఇది సముద్ర సత్తా. చాలా సంవత్సరాలైంది ప్రసాద్ లాబ్ ఎంత ఫుల్ అయ్యి. సముద్ర హ్యాట్సాప్. ఎక్కడరా రే సముద్ర, పైకి రా, పైకి రా. మనం ఎవరికి భయపడతావురా, మన మగవాళ్ళం. హీఈస్ ద హీరో ఈ ఫంక్షన్కి, హీఈస్ ద హీరో. నెక్స్ట్ ప్రతాప్ రామకృష్ణ గారికి, సాయి వెంకట గారికి, అందరికీ పెద్దవాళ్ళకి గౌరవంగా చెప్తున్నానండి. ఇందాక సుమన్ గారు ఒక్క విషయం అండి, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడుతాను ఇప్పుడు. చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ సుమన్ గారు, భానుచంద్ర గారు, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. నేను నిన్న ఒక సినిమా చూద్దామని థియేటర్కి వెళ్ళాను. విజేత థియేటర్, బోరబండ. 10 మందే ఉన్నారు సార్. సినిమా మంచి సినిమానే. ఇంకో సినిమా చూద్దామని వెళ్ళానండి, మోసాపేట లాక్. ఇంకో చోట లాక్, ఇంకో చోట లాక్ థియేటర్స్. ఎందుకంటే ఈ చిన్న సినిమాలు బతకాలని చెప్తున్నాను సార్. పెద్దవాళ్ళు సార్, నా ఆవేదన ఉంటుంది కానీ దాంట్లో అర్థం ఉంటుంది. భానుచంద్ర గారు, సినిమాకి థియేటర్కి జనం ఎందుకు రావట్లేదు దాసన్న? ఎందుకు రావట్లేదు? వస్తున్నారా చెప్పండి, ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదు? రేట్లు లేదు, ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఇండస్ట్రీకి మొత్తం వెళ్ళాలి, ఇది ప్రతి హీరోకి వెళ్ళాలి. ఇది రేట్లు పెంచమని ఒక బ్యాచ్ వెళ్ళిపోయి ముఖ్యమంత్రి కాళ్ళ దగ్గర లోకి నమస్కారాలు పెట్టి, పొలిటికల్ ఏం కాదండి, సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడతాను నేను. మాట్లాడాలి. దాసన్న తప్పలేదు, నాకు గళం ఇవ్వాలి.
నేను 20 సంవత్సరాల ఇండస్ట్రీలో ఉన్నాను. ఎందుకు థియేటర్లకి ఆడియన్స్ రావట్లేదు అంటే మన ఇళ్ళపై కాళ్ళు మొక్కి పెంచుకున్న రేట్ల కారణంగా. పెంచాల్సిన రేట్లు కాదరే, మీ రేట్లు పెంచండి, కార్మికులు బాగుంటారు. మీ రేట్లు తగ్గించుకోండి, ఇండస్ట్రీ బాగుంటుంది. మీ రేట్లు పెంచండి, కార్మికులు బాగుంటారు. రేట్లు తగ్గించుకోండి, ఇండస్ట్రీ బాగుంటుంది, 10 మందికి ఉపాధి వస్తుంది. సుమన్ గారి కంటే అందగాడు లేరా? బాలచంద్ర గారి కంటే ఫైటర్ లేరా? మీ సినిమాల కోసం వెళ్ళిపోయి మీరు రేట్లు పెంచుకుని మళ్ళీ మీ సినిమాలే దెబ్బకొట్టినాయి. ఇవాళ టోటల్గా మా అట్ట మీద కొడుతున్నారా బాబు. స్వామి దండం పెడతాను, దయచేసి మీ రేట్లు తగ్గించుకోండి. ఇలాంటి సినిమాలు 100, 150, 200 వస్తాయి, మళ్ళీ థియేటర్లు ఓపెన్ అవుతాయి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎంటైర్ టీమ్ సార్. ఏమనుకోవద్దని నా ఆవేదన చెప్పాను సార్. ఓకే, థర్డ్ లాంచ్. మీడియా మిత్రులారా, దయచేసి నన్ను తప్పుగా అనుకోవద్దు. మీరు కూడా మా ఇండస్ట్రీలో ఒక భాగమే కాబట్టి నేను నా ఆవేదన చెప్పాను. నమస్కారం. చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఈరోజు మేము చిన్నప్పుడున్న 80sలో పెద్ద హీరోలు సుమన్ గారు, భానుచందర్ గారు, వాళ్ళిద్దరి నడుమ ఇంత మంచి ఫంక్షన్ జరగడం. రెండవది, నేను కర్నూలు ఆత్మకూరులో పనిచేసేటప్పుడు నాకు ఒక సన్నిహితుల ప్రేమతో ఒక బ్రదర్లా మెలిగిన ఆంజనేయులు గారు, జంగయ్య గారు, వీళ్ళిద్దరూ ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయడం సర్ప్రైజింగ్గా ఉంది. ఎంతోమంది ఎల్ఐసి ఏజెంట్లు, రియల్ ఎస్టేట్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్లో ఉన్నారు, కొంతమంది పొలిటికల్గా అట్లా ఎదిగారు. కానీ ఫస్ట్ టైం నేను నా కెరీర్లో చూస్తుంది, నేను నిజంగా గర్వంగా ఫీల్ అవుతా. మా ఆంజనేయులు గారు, దర్రయ్య గారు ఒక సినిమాని ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా అద్భుతమైన విషయం. ఇక్కడ ఇంకో అద్భుతమైన విషయం ఉంది. ప్రొడ్యూసర్ గారు మన ఎస్పీ రిటైర్డ్ గారు సార్ కోటేశ్వరరావు గారు. నేను కూడా, మా ఫాదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు. అలాగే ఈ 3వ సాంగ్ రిలీజ్ చేయడానికి వచ్చిన శ్రీ లౌడియా జీవన్ లాల్ గారు, అడిషనల్ డైరెక్టర్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. వాళ్ళ ఫాదర్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న స్థాయిలో మొదలై ఇన్స్పెక్టర్ స్థాయిలో రిటైర్డ్ అయ్యారు. ఆయన ఈ ఫంక్షన్ రావడం అది ఇంకొక విచిత్రం అనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం అంకుల్ మన వైరా ఎమ్మెల్యేగా ఉన్నారు. సో జీవన్లాల్ గారు 2 నిమిషాలు మాట్లాడి మా దర్గయ్య గారిని, ఆంజనేయులు గారిని అండ్ డైరెక్టర్ గారు, పాటలు చూస్తున్నాను మీరే రాశారు. ఇందాక రాస్తూనే జీవన్లాల్ గారు అన్నారు తలకట్టు కోడి రామకృష్ణ గారి లాగా ఉందనేసి. నిజంగా పాటలు మీరే రాశారంటే పాటలు వింటుంటే చాలా బాగా అనిపిస్తుంది. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యూ సార్. అండ్ మా లౌడియా జీవన్లాల్ గారిని, మా ప్రొడ్యూసర్స్ ఆంజనేయులు, దర్గయ్య గారిని ఆశీర్వదించమని కోరుతూ మైక్ వారికి అందిస్తున్నాను. అందరూ కూడా అభినందన తెలియజేసి, సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. కొత్త సినిమా సక్సెస్ అయితే కొత్త మంది 10 మంది ప్రొడ్యూసర్లు వస్తారు, 10 మంది ఆర్టిస్టులు వస్తారు, టెక్నీషియన్లు వస్తారు, అందరూ వస్తే ఇండస్ట్రీ బాగుంటుంది. ఇక నేను ఈ వేళ స్టేజ్ నుంచి కారణం ఎవరంటే మా ఏకైక మెగాస్టార్ ఓన్లీ సుమన్ గారు. ఎందుకంటే ప్రపంచానికి మెగాస్టార్ చిరంజీవి ఉండొచ్చు, మాలాంటి చిన్న ప్రొడ్యూసర్లకి ముఖ్యంగా నాకు మెగాస్టార్ మాత్రం ఓన్లీ సుమన్ గారే. ఎందుకంటే చిన్న నిర్మాత బాగుండాలి, అతనికి మనం చేయగలిగింది ఏం చేద్దాం, ఎలా చేద్దాం అని ఆలోచించి చేసే గొప్ప మనసున్న మనిషి మా సుమన్ గారు. ఈవేళ ఈ సినిమాలో ఆయన ఏమి నటించకపోయినా కూడా ఈవేళ ఫంక్షన్కి వచ్చారంటే ఆయన యొక్క ఔన్నత్యం అంటూ మీ అందరికీ అర్థమై ఉంటుంది. అటువంటి మా సుమన్ గారు ఆయన ఎప్పుడు నా దృష్టిలో మెగాస్టార్ నాకు జీవితాంతం. ఎందుకంటే ఈవేళ స్టేజ్ కూర్చుని సినిమా తీయగలిగానంటే మొదటి సినిమా నుంచి ఆయన నాకు వేసే పునాది ఇంత స్ట్రాంగ్గా ఉండి నేను డబ్బులు సంపాదించానంటే ప్రతి రూపాయి కూడా ఆయన సినిమాల వల్ల సంపాదించాను. కాబట్టి నేను ఆయనకు మరొకసారి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి. చిన్న సినిమా సక్సెస్ అయితే చాలామంది బతుకుతారు. ఇక ముఖ్యంగా మా తమ్ముడు రవికుమార్ చౌదరి చెప్పినట్టుగా చిన్న సినిమా చచ్చిపోవడానికి కారణం 2 కారణాలు. ఒకటి టికెట్ రేట్లు, రెండోది డిజిటల్స్. ప్రింట్ ఉన్నప్పుడు ఒక ప్రింట్ తీసుకుంటే మేము దాన్ని 25 సెంటర్లు 30 సెంటర్లకి రన్ చేసేవాళ్ళం. ఇవాళ డిజిటల్ వచ్చిన తర్వాత చాలా అన్యాయంగా ప్రతి సెంటర్కి 12,000 రూపాయలు కట్టవలసి వస్తుంది. సినిమా 3 లాడినా 4 లాడినా మళ్ళీ అదే 12,000 కట్టవలసి వస్తుంది. ఇది చాలా అన్యాయం. అంటే ఈ విషయం ఇక్కడ మాట్లాడే ఉపయోగం లేదు కాబట్టి మేము ఛాంబర్లో మేము రెగ్యులర్గా అక్కడ మీటింగ్లు అన్నింటిలో మేము ఉంటాం. ఛాంబర్లో ప్రతినిధులు కాబట్టి మేము అక్కడ మాట్లాడుతున్నాం. ఎప్పటికైనా ఈ చిన్న సినిమాలకి కాదు, ముఖ్యంగా ఈ డిజిటల్ సిస్టమ్ని
తీసి మళ్ళీ అది ఎక్కిపెట్టి కట్టుకునేలాగా పూర్వం మనం ప్రింట్ ఇస్తే థియేటర్లో ప్రొజెక్ట్ ఎలా వేసేవారో అలా వేసేలాగా ఆ సిస్టమ్ వస్తేనే చిన్న సినిమా బాగుంటుంది, చిన్న సినిమా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ అవుతుంది. ఫైనల్గా పూరి జగన్నాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, అరవై అయ్యేది ఓన్లీ చిన్న సినిమాల మీదే అని. థ్యాంక్ యూ. ఉండాలి, నన్ను మాత్రమే ప్రపంచం గుర్తించాలి అనుకుంటారు. కానీ నాతో పాటుగా నా స్నేహితుడు, నా ఫ్రెండ్ ని కూడా ఈ ఇండస్ట్రీలోకి తీసుకొని రావాలి అని చెప్పి ఒక గొప్ప మనసుతోటి మన సుమన్ సార్ని ఈ ఫీల్డ్లోకి తీసుకొని రావడం జరిగింది. అండ్ సుమన్ సార్ కూడా విద్య నేర్పిన గురువుని ఎవరు మర్చిపోరు. అలాగే స్నేహం చేసిన ఆ స్నేహితుడు ఇచ్చిన ఆ గొప్పదనాన్ని, ఆ గుర్తింపుని, తను ఇచ్చిన ఆ వాల్యూని ఎప్పటికీ మర్చిపోలేదండి. ఇప్పటికీ కూడా ఇన్ని ఇయర్స్ తర్వాత అయినా సుమన్ సార్ ఇంత పెద్ద పొజిషన్లో ఉన్నా నేను ఇక్కడ ఉండడానికి ముఖ్య కారణం నా ఫ్రెండ్, నా స్నేహితుడే అని చెప్పారు. సో మీ ఇద్దరి ఫ్రెండ్షిప్ ఇంకా లైఫ్ టైం ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సార్ భానుచంద్ర గారు, నా చిన్నప్పటి నుంచి మా అమ్మగారి ఫేవరెట్ సాంగ్, మా నాన్న ఫేవరెట్ సాంగ్, నా సాంగ్, టోటల్ ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ అందరికీ ఎప్పుడు ఒకటే ఫేవరెట్ సాంగ్ ఉంటుంది, జాబిల్లి కోసం ఆకాశం వల్లే. ఇంతకు ముందు కూడా ఒక వెంచర్ లాంచింగ్ మీరు వచ్చినప్పుడు అప్పుడు అదే చెప్పాను, ఇప్పుడు అదే చెప్తున్నాను. సో ప్రతిరోజు అంటే ఎప్పుడైనా మనసుకు బాధ అనిపించినా, సంతోషం అనిపించినా ఆ సాంగ్ వింటూ ఉంటాను సార్. సో అది ఎవర్ గ్రీన్ సాంగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అంటే అంత మంచి సాంగ్కి మీరు నటించడం, అది ఎలా అంటే ఎవర్ గ్రీన్ అలా గుర్తుండిపోయింది మా అందరికీ. ఆ సాంగ్ అనగానే మీరే గుర్తొస్తారు. సో మరి నెక్స్ట్ మన శోభా మ్యామ్, మన ప్రొడ్యూసర్ గారిని ఒక వేరే మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తూ, సో మరి అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా అమ్మాయిలు కూడా అన్నింట్లో ముందుంటారు అని చెప్పడానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్ మా శోభ గారు. సో చక్కగా ఒక శోభని తీసుకొని వచ్చేసారు ఈ స్టేజ్ మీదకి వస్తూనే. నెక్స్ట్ హర్షిని, శ్రీ హర్షిని నందవరం ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నామండి. మరి అదేవిధంగా సి నాగరాజు గారు, రాయదుర్గం, వారిని స్టేజ్ కాదు, ఇంతమంది స్టేజ్ పైకి వచ్చారు, క్లాప్స్ మాత్రం వినపడట్లేదు. ఏది మన హైదరాబాద్ జోష్. థ్యాంక్ యూ. సభకు విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇందాక నా ప్రియమైన తమ్ముడు సుమన్ గారు చెప్పినట్టు, నాకు ప్రొడ్యూసర్స్ కానీ ఈ ఫిల్మ్కి సంబంధించిన టెక్నీషియన్స్ కానీ ఎవరు తెలియదు. కానీ నా దర్శకుడు శ్రీ సముద్ర ఇలా ఫోన్ చేసి, అన్నయ్య వాళ్ళ నా ఫ్రెండు డైరెక్టరు అతను రుద్ర అనే సినిమా తీయడం జరిగింది, దానికి మీరు మా అన్నయ్య సుమన్ కూడా వస్తున్నాడు, మీ ఇద్దరు వస్తే ఫంక్షన్ బాగుంటుంది అనగానే తప్పకుండా వస్తానని రావడం జరిగింది. సో ఈ డైరెక్టర్ గారు సాంగ్ రాశారు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అన్నిట్లో ఉన్నారంటే హీ మస్ట్ బి వెరీ టాలెంటెడ్. ఆ టాలెంట్ అంతా ఇప్పుడు సాంగ్స్ చూస్తుంటే కనిపిస్తుంది. డెఫినెట్గా నా ప్రియమిత్రుడు కోడి రామకృష్ణ గుర్తుకొస్తున్నాడు నేను చూస్తుంటే. కోడి ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ అండ్ సుమన్. మా ఇద్దరితోటి సరదాగా ఎన్ని జోకులు వేసుకున్నాను. తరంగిణి సినిమా దగ్గర నుంచి మా ఇంటికి రండి, గ్యాంగ్ వారు, నేను సుమన్ కలెక్ట్ చేసే ఆ తరంగిణి సినిమా ఇప్పుడు కాదు, 100 years తర్వాత కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అది లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. నేను సుమన్ ఉన్నాం, కోడి రామకృష్ణ పైనుంచి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నాడు. సో ఐ విష్ రుద్ర బిగ్ సక్సెస్. తప్పకుండా బాగా ఆడాలి. చిన్న సినిమాలు బాగా ఆడితేనే పెద్ద సినిమాలు బ్రతుకుతాయి. ఇప్పుడు అడవిలో ఒక పులి ఉంది అనుకోండి, ఆ పులికి ఆహారం ఏంటి? జింకలు. చిన్న 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 సినిమాలు. సో ఆ చిన్న సినిమాలు ఉంటేనే పెద్ద సినిమా బ్రతుకుతుంది. లేకపోతే ఒక్క సినిమా కోసం సంవత్సరంతో ఉండి చూస్తే మరి థియేటర్స్ ఎవరు వెయిట్ చేస్తారు? సో కొంచెం గవర్నమెంట్ ఆ పరిధిలో ఆలోచించి చిన్న సినిమాలను బ్రతికించి పెద్ద సినిమాలు చేయనియండి. ఇప్పుడు చిన్న సినిమాలకు కూడా లైఫ్ ఇస్తే ఏది చిన్న సినిమా, ఏది పెద్ద సినిమా? రెండే ఉన్నాయి, గుడ్ సినిమా అండ్ బ్యాడ్ సినిమా. సినిమా బాగుంటే బ్రహ్మాండంగా పడుతుంది, సినిమా బాగుంటే పోతుంది. సో నేను చిన్న సినిమా అన్నాను. ఇట్ షుడ్ బి ఏదైనా గుడ్ ఫిల్మ్ ఆర్ ఎ బ్యాడ్ ఫిల్మ్. తప్పకుండా ఈ సినిమా గుడ్ ఫిల్మ్ అవుతుంది, తప్పకుండా రుద్ర మంచి సక్సెస్ అవుతుంది. మళ్ళీ గ్రాండ్గా వీళ్ళు సక్సెస్ ఫంక్షన్ చేయాలని హృదయపూర్వకం కోరుకుంటూ ఐ గివ్ దెమ్ గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ అవర్ బ్లెస్సింగ్స్. థ్యాంక్ యూ సో మచ్. షుడ్ వి లాంచ్ ద నెక్స్ట్ సాంగ్? ఓకే. ప్లీజ్ లాంచ్ ద 5th సాంగ్. థ్యాంక్ యూ. అంటే ముందర అంటే మేము కూడా ఎంగగా ఉన్నప్పుడు, మీరు ఎంగగా ఉన్నప్పుడు సుమన్ గారి పిక్చర్ అంటే పిచ్చిగా వెళ్ళి చూసేసేవాళ్ళం. అంత చక్కగా తను యాక్ట్ చేసేవాళ్ళు. ఈజ్ ఏ సూపర్ స్టార్ అండ్ రియలీ వెరీ హ్యాపీ టు మీట్ యూ సార్ హియర్. అండ్ భానుచంద్ర గారు,
అప్పటి నుంచి మీ ఫిజిక్ ఏం మారలేదు, జస్ట్ ఫిట్ లైక్ దట్. నెక్స్ట్ కమ్స్ ఈ పిక్చర్ గురించి చెప్పాలంటే ప్రొడ్యూసర్ గారు ఇప్పుడు ఒక పిక్చర్ చూసి సాంగ్ మీరే చేశారు, వండర్ఫుల్గా చేశారు. అసలు ఎంత బాగా చేశారంటే డెఫినెట్గా మా నెక్స్ట్ పిక్చర్లో హీరో ఫాదర్ క్యారెక్టర్ ఆయనకి ఇవ్వాలని నేను డిసైడ్ అయిపోయాను. చాలా బాగా చేశారు. బికాజ్ దివే ఒక కొత్తదనం అంటూ ఏం లేదు. హీ హాజ్ పర్ఫార్మ్డ్ వెరీ వెరీ నైస్లీ. అండ్ డైరెక్టర్ గారు రియల్లీ చాలా బాగా చేశారు. అండ్ సాంగ్స్ మీరే రాశారు, అన్నీ రాసినా ఎంత వైవిధ్యంతో రాశారు అంటే ప్రతి సాంగ్ ఒకదానికొకటి కనెక్షన్ లేకుండా మంచిగా రాశారు. అండ్ ఇప్పటి వరకు చూసిన ఈ 4 సాంగ్స్ అండ్ ఫస్ట్ పిక్చర్లో మీరు ఫస్ట్ సాంగ్ మీరు కదా ఆ గొర్రెల మందలో, వండర్ఫుల్. రియలీ ఐఎమ్ అప్రిషియేటింగ్ అని కాదు, చాలా బాగా చేశారు. నేనైతే అది తాగుతూ ఆ గొర్రెల మధ్యలో చాలా చాలా బాగుంది అది. అంటే యూజువల్గా ఒక పిక్చర్ సాంగ్ వేసేటప్పుడు ఒక హీరోయిన్ని చూపెడతారు ఎవరైనా, బట్ డైరెక్టర్ గారు ఫస్ట్ సాంగ్ అది చూపెట్టడం, ఈయన రావడం, అటు ఇటు నీళ్లు, ఆ అట్మాస్ఫియర్ వండర్ఫుల్, నిజంగా చాలా బాగుంది. అంటే పిక్చరైజేషన్ కానీ వాళ్ళు తీసిన విధానం కానీ దాన్ని బట్టి బాగా తెలుస్తుంది. ఇట్ ఈస్ ఎ వండర్ఫుల్. అసలు వీళ్ళని మీట్ అవ్వడం కూడా చాలా బాగా అనిపించింది. మీకు కూడా రివల్ ఇస్తున్నా, నిజంగా చాలా బాగుంది. అండ్ డైరెక్టర్ గారు చాలా బాగా చేశారు. ఇప్పుడు చూసిన సాంగ్ క్లబ్ సాంగ్ అనుకుంటాను కదా, ఐటమ్ సాంగ్ అన్ని సాంగ్స్ పెట్టి షట్రశోపేతంగా ఒక మంచి భోజనం తయారు చేసినట్టున్నారు. సో డెఫినెట్గా ఈ పిక్చరు చాలా బాగా ఆడాలి. సముద్ర గారు మాకు అసలు ఏమని చెప్పాలి, మా ఫ్యామిలీ ఆయన లేకుండా ఒక్క ఫంక్షన్ మాది ఉండదు. అండ్ ఈ యొక్క ఆడిటోరియం చూస్తేనే ఆయన ఏమని తెలిసిపోతుంది. సముద్ర గారితో మాకు ఒక మూవీ ఉంది డెఫినెట్గా. అండ్ సారీ నేను అనౌన్స్ చేస్తున్నాను. అండ్ ఈ పిక్చర్లో హీరోయిన్ ఆ అమ్మాయి ఆ మెట్లు దిగుతూ ఆ కళ్ళల్లో ఆ వైబ్రేషన్ వండర్ఫుల్, చాలా బాగా చేశారు. ఆవిడ కూడా హీరోయిన్ కదా, తను చాలా బాగా చేశారు. అండ్ హీరోది ఇంకా ఏమి చూడలేదు. సో అండ్ రియలీ చాలా బాగుంది. అండ్ ఎంటైర్ ఫంక్షన్ చాలా ఆహ్లాదకరంగా ఉంది. అండ్ ఈ ఫంక్షన్ ఎంత సక్సెస్గా అనిపిస్తుందో అంత సక్సెస్గా ఈ పిక్చర్ కూడా రావాలి. పబ్లిసిటీ బాగా చేయండి, ఓకే. సో అంటే మీడియా వాళ్ళని కోరుకుంటున్నాను, బికాస్ ఒక పిక్చరు వీళ్ళు తీసింది ప్రజల వరకు పోవడానికి మీడియానే మెయిన్. బికాజ్ మా మీడియా కంపెనీ నాకు తెలుసు అది. సో ఈ యొక్క పిక్చర్ని డెఫినెట్గా ప్రజల వరకు వెళ్ళని దానికి మీరు హెల్ప్ చేయాలి. దట్ ఈస్ వాట్ మై రిక్వెస్ట్ టు ఎంటైర్ మీడియా. అండ్ అనదర్ వన్ మోర్ థింగ్, రుద్రసింహ పేరు చాలా బాగుంది. రుద్ర అంటేనే చాలా పవర్ఫుల్, దానికి వెనకాల తోక ఒకటి సింహ. జస్ట్ ఇమాజిన్ రుద్రసింహ అంటే ఇంకెంత పవర్ఫుల్గా ఉంటుందో. సో డెఫినెట్గా ఈ పిక్చర్ చాలా బాగుండాలని కోరుకుంటూ, అండ్ పెద్ద హిట్ కావాలని, అట్లీస్ట్ ప్రొడ్యూసర్స్ పెట్టిన డబ్బులు వచ్చేయాలని, ఓటీటీ ఇవ్వాలని చాలా మంచి కోరుకుంటున్నాను. వాళ్ళకి డెఫినెట్గా మంచిగా ఇవ్వమని చెప్పి. అండ్ ఇందాక చెప్పినట్లు చిన్న సినిమాలకి ఏదైనా హెల్ప్ చేయాలి అందరూ అంటే ఫస్ట్ నేను రిక్వెస్ట్ చేసేది UFO క్యూబ్ వాళ్ళని. బికాస్ ఒక సినిమాని రిలీజ్ చేయాలంటే 11,000 12,000 అవుతుంది. 100 crore పిక్చర్కి అదే 12,000, 1 crore పిక్చర్కి అదే 12,000. దట్ ఈస్ నాట్ కరెక్ట్. దయచేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను, ఈ UFO క్యూబులు
ఫస్ట్ నుంచే సెకండ్ వీక్ థర్డ్ వీక్ అసలు ఎవరు రారు కదా. సో ఫస్ట్ నుంచే ఒక రేంజ్ 1 crore పిక్చర్లకి ఒక 5,000 అలా తగ్గిస్తే డెఫినెట్గా చాలా థియేటర్లు పడడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది నా రిక్వెస్ట్ అండ్ కరెక్ట్ అది. బికాజ్ వీ ఫీల్ మేము రిలీజ్ చేసేటప్పుడు అబ్బా 10 లక్షలు అవుతుందా 100 థియేటర్లకి అనిపిస్తుంది. సో అది తక్కువ చేశారనుకోండి డెఫినెట్గా చాలా థియేటర్లు పడతాయి. చాలా థియేటర్లు పడితే చాలా డబ్బులు వస్తాయి, చాలా మంది చూస్తారు, అంతవరకు వెళ్తుంది. దానివల్ల వీళ్ళందరికీ లైఫ్ ఉంటుంది. సో దట్ ఈస్ మై ఎర్నెస్ట్ రిక్వెస్ట్. అండ్ ఆల్సో పబ్లిసిటీ చాలా బాగా డెఫినెట్గా చేస్తారు. దాన్ని కూడా దగ్గరుండి మీడియా వాళ్ళు చూసుకొని చేయాలని కోరుతూ అండ్ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా సముద్ర గారికి థ్యాంక్స్ చెప్తూ అండ్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ ఇట్ ఈస్ రియలీ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. రవికుమార్ గారు, దాస్ గారు మాట్లాడతారు, పాట పాడతారు, మీరు ఛాన్స్ ఇస్తే డాన్స్ కూడా చేస్తారండి. ఓకే, విలేకరి రవికుమార్ గారు ఆల్రెడీ ఆయన చూస్తుంటేనే విలన్ లుక్ లో ఉన్నారండి, అందరినీ కొట్టేసేలాగా ఆ బియర్డ్ తోటి. ఓకే, మిస్టర్ తారక్ ప్రొడ్యూసర్ గారు, మధు గారు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. చూడడానికి ఎంత సైలెంట్ గా ఉన్నారు చూసారు. సాంగ్ పాడినా కూడా నన్ను కళ్ళెత్తి చూడట్లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ముందుగా చీఫ్ గెస్ట్ సుమన్ గారు, భానుచంద్ర గారు, మా అన్న ప్రధాన రామకృష్ణ గౌడ్ గారు, స్వాగతం సుస్వాగతం. సాయి వెంకట్ గారు, రామకృష్ణ గౌడ్ గారిని కూడా ఈ యొక్క స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. నిర్మాత డిఎస్ రావు గారిని కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. బయటికి లేదా? హలో, మూవీ హీరో గారు. అండ్ మూవీకి హీరో ఎంత అవసరమో విలన్ కూడా అంతే అవసరం. మా అభి గారు స్టేజ్ మీదకి వచ్చారు. థ్యాంక్ యూ అభి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అమ్మా, అయితే ఒక నిమిషం. హీరోయిన్ కూడా రండి. కెమెరామెన్ ఉదయ్ కుమార్ అండ్ హీరోయిన్ రుద్రసింహ ఈరోజు సాంగ్స్ అదేవిధంగా ట్రైలర్ లాంచింగ్కి చీఫ్ గెస్ట్గా వచ్చిన చిన్న సినిమాల మెగాస్టార్, చిన్న నిర్మాతలకి ఇంతకుముందు రామసత్య గారు చెప్పారు మా మెగాస్టార్ అని. ఆయన అందరికీ మెగాస్టార్. నా ఫస్ట్ సినిమా కూడా నా హీరో, 2 సినిమాల హీరో ఆయన సుమన్ గారు. ఆయన ఎన్ని సినిమాలు, అసలు అన్ని సినిమాలు, చిన్న సినిమాలు ఎన్నో ఎంకరేజ్ చేసిన మెగాస్టార్ ఆయన ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చి లాంచ్ చేయడం జరిగింది. భానుచంద్ర గారు, వారు ఎన్నో అద్భుతమైన చిత్రాలు నటించి హీరోగా చేసిన వ్యక్తి వారు. మరి ఇద్దరు రావడానికి ముఖ్య కారకులు. మేము ఇంతమంది రావడానికి, మరి ఈ ప్రోగ్రామ్ని ఇంత హైలైట్ చేసి మాతో పాటు గెస్ట్గా ఉండేది సముద్ర గారు. మేమందరం వెళ్ళి, ఇప్పుడు నేను రామకృష్ణ అన్న, సముద్ర గారు, మేము ఎప్పుడు గెస్ట్లకు వెళ్ళి లాంచ్ చేస్తాం. గెస్ట్గా ఉండే సముద్ర గారు ఈరోజు ఆర్గనైజర్ అయిపోయి ఒక చిన్న సినిమాని ఎంకరేజ్ చేయడం కోసం తన భుజాన వేసుకొని ఇంత చౌదరి గారు ఎక్కడున్నారు? మీ వాయిస్ వినిపిస్తుంది, మీరు కనిపిస్తలేదు. మీ సముద్ర ఆర్మీ ఈరోజు ఇంతమందిని ఈ వేదికని కలకల్లాడేలాగా చేశారు సముద్ర గారు. మేము సముద్ర గారు నేను అనుకుంటా ఒక 100 సినిమాల చీఫ్ గెస్ట్ ఉండొచ్చు. అలాంటి సముద్ర గారు ఈరోజు ఇంత టేకప్ చేసి ఈరోజు సక్సెస్ఫుల్ చేశారు. అంటే కార్యక్రమం చేయాలంటే, అతిథులను పిలవాలంటే చాలా కష్టం.
అలాంటిది బాగా బిజీ ఉన్న ఆర్టిస్టులు రావాలంటే ఇంకా కష్టం, ఎందుకంటే వాళ్ళు షూటింగ్ షెడ్యూల్ ఇదంతా బిజీ ఉంటుంది. ఈ మధ్య చూస్తే సుమన్ గారు ఏ రోజు ఖాళీ లేరు. నేను వెంకట్రావు గారిని అడుగుతుంటే అప్పుడప్పుడు, లేదు సార్ ఈరోజు నెల్లూరు అంటారు, ఈరోజు గుంటూరు అంటారు, చెన్నై అంటారు, రోజు షూటింగ్ అయిన ప్రోగ్రామ్స్. ఈ మధ్యలో న్యూస్లో కూడా చూస్తున్నారు సార్ ఎమ్మెల్యే కూడా రాబోతున్నారని తెలుస్తుంది, ప్రజానాయకుడిగా కూడా రాబోతున్నారని తెలుస్తుంది. మరి అడ్వాన్స్ కాగా ఆయన నిలబడితే 100% 90% ఆయన గెలుస్తారు, ఎందుకంటే మంచి హృదయం ఉన్న వ్యక్తి ఆయన రావాలి రాజకీయాల్లో. మరి అంత అద్భుతంగా ఈరోజు చేసిన ఈ సినిమా వెంకటేశ్వర స్వామి ఆయన ఇన్స్పిరేషనే. నేను జయహో రామానుజ సినిమా చేస్తూ ఈరోజు మా ఆంజనేయులు గారిని మా శిష్యుడిగా ఇంట్రడ్యూస్ చేశాను. అందులో ఆంజనేయులు గారు చాలా బాగా చేశారు. నా సినిమాలో అద్భుతంగా నటించారు. రామానుజుల క్యారెక్టర్లో ఒక సీన్ ఉంటుంది. రామానుజుల్లో ఆరోగ్యం బాగలేకపోతే ఆయనకి సేవ చేసేది ఉంటుంది. ఈయన నిజంగా సేవ చేసేస్తున్నాడు ఆ సీన్లో. కాదు యాక్టింగ్ చేయాలంటే నిజంగా సేవ చేసేసాడు ఆంజనేయులు గారు. రియల్గా అంటే బాగా యాక్టింగ్ చేస్తారు. ఇప్పుడు చూసిన చాలా సినిమాలు చేస్తున్నాడు. ఆయన ప్రూవ్ చేసుకోవడం కోసం సినిమా తీశాడు. మనోహర్ గారు దర్శకులు, ఆయన కూడా వెరీ టాలెంటెడ్. అంటే ఇన్ని రంగాల్లో టాలెంట్ ఉండాలంటే చాలా కష్టం. వెరీ టాలెంటెడ్. నేను చూశాను ఆయన టేకింగ్ కానీ, పర్సనల్ నాకు కలిసినప్పుడు కానీ, మాట్లాడే విధానం కానీ. ఈ సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి, రేపు జూలై 8న ప్రపంచవ్యాప్తంగా 8 ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయబోతున్నారు. ఇంతకుముందు చౌదరి గారు చెప్పినట్టు చిన్న సినిమా పెద్ద సినిమా ఏం లేదు సార్, కంటెంట్ ఉంటే సినిమా హిట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాని థియేటర్లో పబ్లిక్ రాకుండా చేసుకున్నది మేమే, నిర్మాతలమే చేసుకున్నాం ఈ పని. అంటే సినిమా థియేటర్కి రేట్లు పెంచేసేస్తే అయిపోద్ది అనుకున్నారు, కానీ దానికన్నా ముందు నిర్మాతలు అంటే మేమే. అంటే పెద్ద హీరోలు చేసినా కూడా నిర్మాతలే బాధ్యులు అవుతారు, ఎందుకంటే నిర్మాతే ఈజ్ టోటల్ ఎంటైర్ సుప్రీం నిర్మాత. సరే ఎవరి మాట విన్నారు, హీరోలా హీరోయిన్ పక్క పెడితే నిర్మాతలే. ఎందుకంటే దానికన్నా ముందు ఒక భయంకరమైన కరోనాలో ఓటీటీ వచ్చినప్పుడు అందరు సంతోషపడ్డారు. ఓటీటీ వచ్చింది, అయిపోయింది, హ్యాపీ అనుకున్నారు. కానీ ఆ ఓటీటీయే డేంజర్. ఈరోజు ఏమైందంటే గతంలో మేము సినిమా తీస్తే ఒక 2-3 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు టీవీ ఛానల్లో వచ్చేది. కాబట్టి ఆ సినిమా మళ్ళీ చూస్తానో లేదో అనుకునే ఉద్దేశంలో డెఫినెట్గా థియేటర్కి వెళ్ళి సినిమా చూసేవాడు. కనీసం ఆ రోజుల్లో అంటే ఒక 10-20 ఇయర్ బ్యాక్ అయితే 100 days సినిమాలు ఉండేది. ఇప్పుడు 100 days లేదు, వీక్ డేస్ 15 days ఉండేది. అది కూడా పోయి ఇప్పుడు 3 రోజుల సినిమా అయిపోయింది. ఎంత పెద్ద స్టార్ సినిమాలు కూడా 3 రోజులే సినిమాలు అయ్యే పరిస్థితి వచ్చేసింది బికాస్ ఆఫ్ ఓటీటీ. ఓటీటీ వచ్చిన తర్వాత నెక్స్ట్ వీక్ సినిమా వచ్చేస్తుందిలే అనే ఉద్దేశంలో పబ్లిక్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మార్చేసి 50 రోజుల్లో ఓటీటీ అన్నా కూడా పబ్లిక్ మైండ్ సెట్ అయిపోయింది, వచ్చేస్తుంది సినిమా అనే దాంట్లోకి వచ్చారు. పబ్లిక్ థియేటర్కి రావాలనుకునే విధంగా మళ్ళీ ఆలోచన చేయాలి. ఇంతకుముందు చౌదరి గారు చెప్పినట్టు, చౌదరి గారు చెప్పారు, యు ఆర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సినిమా పరిశ్రమ ఇలా బతకాలంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. థియేటర్కి జనం వచ్చేలాగా ఆలోచించాలి, లేదంటే అన్ని థియేటర్లు మూసుకునే పరిస్థితి వస్తుంది. మా ఆంజనేయులు గారు సినిమా తీసిన నుంచి సినిమా రిలీజ్ చేసే వరకు ప్రమోషన్ కానీ 4 నిర్మాతలు, ఇంతకుముందు మన వాళ్ళు చెప్తుంటే 4 నిర్మాతలు, అది నాగరాజు గారు చెప్తున్నారు, ప్రొడ్యూసర్. ఆయన శ్రీరంగపురం సినిమా రిలీజ్కి ఉంది, ఆయన కూడా చాలా అద్భుతమైన సినిమా తీశాడు శ్రీరంగపురం. రండి నాగరాజు గారు, ఆయన కూడా సేమ్ సినిమా రిలీజ్ రెడీగా ఉన్నాడు. ఆయన నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆయనదే, నాగరాజు గారిది. సముద్ర గారు లాంటి వ్యక్తి బ్యాక్గ్రౌండ్ ఉంటే చూసావు కదా, అద్భుతం. సో ఈ సినిమా అద్భుతంగా ఆడాలని, టెక్నీషియన్లకి మా నిర్మాతలు 4కి ఫుల్ డబ్బు రావాలని, మరి సినిమా త్వరలో థియేటర్లో అందరు చూడండి. ఓటీటీలో త్వరగా రాదు ఈ సినిమా, మా ఆంజనేయులు తొందరగా అమ్మట్లేదు ఓటీటీకి. సో అందరు థియేటర్లో చూడండి, చూసి ఈ సినిమాని ఎంకరేజ్ చేస్తే ఇంకా ఎన్నో చిన్న సినిమాలు వస్తాయి. థ్యాంక్ యూ వెరీ మచ్, నమస్కారం. ట్రైలర్ లాంచ్, థియేటర్ ట్రైలర్ లాంచ్ చేయమా.